ప్రభాస్ కల్కి మంచి దూకుడు మీద ఉంది. 1000 కోట్ల వసూలు దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 600 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ మరికొన్ని రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రమే కల్కి 2898 AD. నాగస్వన్ తెరకెక్కించినటువంటి ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అమితాబ్ బచ్చన్, అలాగే కమల్ హాసన్, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో పోషించారు. జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన కల్కి బ్లాక్ బస్టర్ తో దూసుకెళ్తోంది. అయితే కల్కి సినిమా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాన కారణం పెంచిన టికెట్ రేట్లేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాయి. అదనపు షోస్ కు కూడా ఓకే చెప్పాయి. మొత్తం మీద కల్కి దూసుకుపోతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కల్కి మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వినోద్ అందిస్తారు. వినోద్, కల్కి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 1000 కోట్ల వసూలు సాధించే అవకాశం ఉందా? స్పందన సలార్ తర్వాత సూపర్ హిట్ మూవీ తర్వాత సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఈ గురువారం రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. దాదాపు రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచే భారీ బ్లాక్ బాస్టర్ ని సొంతం చేసుకుంటూ అయితే కలెక్షన్ పరంగా దూసుకెళ్తుంది. ఒక తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దాదాపు పాన్ ఇండియా లెవెల్లో కూడా అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని దూసుకెళ్తుంది. మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ ప్రభాస్ కి తోడుగా దీపికా పదుకునే, అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఈ గురువారం రిలీజ్ అయిన కల్కి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. నిర్మాతలపై కాసుల వర్షం కూడా కురిపిస్తుంది. ప్రభాస్ కెరియర్ లోనే బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో వసూలు సాధించిన సినిమా కల్కిగా ఉంటున్నారు. దాదాపు బాహుబలి కలెక్షన్స్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన ఇప్పటికే దాదాపు 670 కోట్ల వసూలు సాధించింది. అంటే దాదాపు గురువారం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 5 రోజుల్లోనే 650 కోట్ల వసూలు సాధించింది. ఇంకా ఈ మూవీ ఈ వీకెండ్ నాటికి దాదాపు 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందనైతే ట్రేడ్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే కల్కి సినిమా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం కొంత అంటే రిలీజ్ కి 2 రోజుల ముందు అయితే టికెట్ల పెంపుకు సంబంధించిన కొంత కాంట్రవర్సీ ఇష్యూస్ అయితే మొత్తానికి ఇటు నిర్మాతలకైతే, ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి టికెట్ల రేట్ ను దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ వచ్చిందని కూడా అంచనా వేసుకున్నా చూసిన సగటు ప్రేక్షకుడు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ప్రేక్షకుడు టికెట్ రేట్ పెరిగినా కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా, అంటే టికెట్ రేట్ పెరిగినా కూడా ఇటు ప్రభాస్ ఫ్యాన్సే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా టికెట్ రేట్ ఎంత ఉన్నా కూడా పెట్టుకొని మరి సినిమాకి వెళ్ళి బ్లాక్ బస్టర్ స్టాక్ అయితే సినిమాకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు నైజాంలో ఇప్పటివరకైతే నైజాంలో 75 కోట్లు, అలాగే సీడెట్ లో 30 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో అయితే 75 కోట్లు, తెలుగులో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 195 కోట్ల బిజినెస్ అయితే అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, మిగతా దాదాపు ఓవర్సీస్ లో కూడా దాదాపు 5 రోజులతో అయితే కలిపి 670 కోట్ల వర్షం అయితే కురిసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక 5వ రోజు తెలుగు కలెక్షన్ లో అయితే కల్కి భారీ వసూలు సాధించింది. ఫలితంగా నైజాంలో దాదాపు ఒక రోజులోనే 6 కోట్లు, సీడెట్ లో ఒక రోజులో 1 కోటి రూపాయలు. మొత్తానికి చూస్తే వసూల పరంగా అయితే ఎక్కడ వెనక్కి తిరగట్లేదు. ఎందుకంటే టికెట్ల రేట్లు ఎలా ఉన్నా కూడా సగటు సినిమా ప్రేక్షకుడు డెఫినెట్ గా కల్కి సినిమాని చూడాలి అంటూ కూడా మొదటి రోజు నుంచే. అయితే వినోద్, మూవీ రిలీజ్ అయిన టైం కూడా కలిసి వచ్చింది అనుకోవాలా కల్కి. ఎందుకంటే దాదాపుగా కొద్ది నెలలుగా ఇక్కడ కూడా ఒక పెద్ద సినిమా గానీ, బాగా బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమా గానీ ఏది కూడా లేనటువంటి సిచ్యువేషన్. ఈ టైంలో రిలీజ్ అవడం కూడా కల్కి కొంత అడ్వాంటేజ్ అయింది అనుకోవచ్చా వసూళ్ల పరంగా? అంటే వసూల పరంగానే కాదు, సినిమా మీద హైప్స్ కూడా భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించినారు కాబట్టి దాదాపు 2 నెలల కిందటనే కల్కి సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. కాబట్టి మిగతా సినిమాలు ఏవి కూడా కల్కి సినిమాను తట్టుకోలేక వాళ్ళ సినిమాలు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా, ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా వచ్చినప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్, అందులో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, బాహుబలి సలార్ తర్వాత వస్తున్నటువంటి హై బడ్జెట్ హై వోల్టేజ్ సినిమా కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి మిగతా సినిమా నిర్మాతలు అవ్వచ్చు, మిగతా సినిమాలు కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఈ సినిమా డేట్ కి మిగతా ఏ సినిమాలు కూడా పోటీగా ఉండకుండా కూడా మిగతా సినిమా వాళ్ళే వెనక్కి వాళ్ళ సినిమాను వెనక్కి వెళ్ళడం జరిగింది. సో ఇది కూడా కలిసి వచ్చే అంశాలు కాకుండా కూడా సలార్ క్రేజ్ తర్వాత, అంటే బాహుబలి క్రేజ్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాడో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత సలార్ తో గత ఏడాది డిసెంబర్ రిలీజ్ అయినటువంటి సలార్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ అమాంతం ఎదిగిపోయింది. సో దాని తర్వాత వస్తున్న కల్కి, ఎందుకంటే కల్కి మూవీ స్టార్టింగ్ ఎప్పుడైతే మూవీ స్టార్టింగ్ 2 సంవత్సరాల కిందటే సినిమా మొదలయ్యే టైం నుంచే ఇప్పటికీ కల్కిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సో దాని తర్వాత ఇన్ని అంచనాలు మాట ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా ఇండియా లెవెల్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత సినిమా రిలీజ్ డేట్ లాక్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అలాగే సినిమాలోని ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క పాత్రధారిని పరిచయం చేస్తున్న తరుణంలో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇండియా లెవెల్లోనే కాదు, దాదాపు పాన్ ఇండియా లెవెల్లో కూడా ప్రభాస్ సినిమా కల్కి ఎప్పుడు వస్తుందో అంటూ కూడా వినోద్ కల్కి 2 మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. చాలా అంచనాలు, ఇంకా ఎక్కువ అంచనాలు పెరిగిపోయినటువంటి పరిస్థితి. హూ ఈజ్ కల్కి మూవీలో అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా ట్రెండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి కల్కి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే 685 రోజుల్లోనే కేవలం 5 రోజులు 680 కోట్ల కలెక్షన్స్ అయితే ప్రస్తుతానికి వచ్చి దాదాపు ఇంకొక వారం రోజులు ఈ వీకెండ్ వరకు అయితే డెఫినెట్ గా 1000 కోట్ల మార్కెట్ జరుగుతుంది. సో కల్కి 2 పైన కూడా, ఎందుకంటే దీని తర్వాత సలార్ 2 పార్ట్ 2 రిలీజ్ కాబోతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కలెక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్ గా కల్కి పార్ట్ 2 అయితే అసలు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. దాదాపు పాన్ ఇండియా కాదు, దాదాపు పాన్ వరల్డ్ స్టార్ గా కూడా ప్రభాస్ వెళ్తాడని డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు. శివ. ఓకే వినోద్, థ్యాంక్ యూ.